చెప్పండి సార్, చెప్పండి. మీరు మాకు ఇస్తున్నారు కదా, ఏ ప్రకారం ఇస్తున్నారు? మీరు మంచి మనసుతో ఇస్తున్నారా ఏంది? మీ పేరు అవన్నీ చెప్పి చెప్పండి. నా పేరు అల్లయ్య. నాయుడుపేటలో మా పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి పొలం, స్థిర ఆస్తి 3 ఎకరాల 60 సెంట్లు, అందులో 10 సెంట్లు రోడ్డుకు పోయింది. 3.5 ఎకరా అవార్డైనటువంటి ఇది నాకు ఏ స్వార్థ చింతన లేకుండానే నేను నా భూమిని మా కుటుంబ సభ్యులు అందరూ సమ్మతి, అంటే నా కుటుంబ సభ్యులు, దీనికి వారసులు ఎవరు లేరు, నాకు వారసత్వం మీద సంక్రమించింది. ఆ వారసత్వం మీద సంక్రమించినటువంటి భూమి మాకు రావాల్సిన బాకీలు మా తాత వాళ్ళ బాకీల కొరకు దానిని మా అమ్మకి ఇచ్చారు. దీని మీద ఎటువంటి అభ్యంతరాలు ఎవరు లేరు. నేను స్వామి చేస్తున్నటువంటి నిస్వార్థ సేవలకి ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఆధ్యాత్మికత భావాలకి ఇన్స్పైర్ అయ్యి, నేను విల్ఫుల్గా, నా కుటుంబ సభ్యులు అందరూ విల్ఫుల్గా దీనిని భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడానికి విల్ఫుల్గా దాని వినిమయ విక్రయాల అధికారాలతో సహా మల్లికార్జున శర్మ గారికి, మల్లికార్జున స్వామి గారికి నేను విల్ఫుల్గా ఇవ్వడమైనది. దీని మీద ఏదైనా కాంట్రవర్సీలు లేవు. దీని మీద అది ప్రశ్నించే అధికారం కానీ ఇది చేయడానికి ఎవరికీ లేవు. ఇది సత్యము. నేను విత్ ఫుల్ కన్సెంట్తో చెప్తున్నాను. స్వామి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు అల్లయ్య. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు? ప్రజెంటు సిరిసిల్లలో మా అబ్బాయి దగ్గర. నాకు అనారోగ్య కారణాల వల్ల నేను మా అబ్బాయి దగ్గర సిరిసిల్లలో ఉంటున్నాను, తెలంగాణలో. మీరు నాయుడుపేట శ్రీ భగవాన్ రమణ మహర్షి ఫౌండేషన్, అంటే ఏకాంబరం మల్లికార్జున, నేను దీని ఫౌండేషన్గా చిన్నదిగా స్థాపించాను. నేను చేసే సేవలు గుర్తించి మీరు ఇష్టపరంగా మీ సొంతంగా మీ యొక్క ఆస్తిని మా ఫౌండేషన్కి ఇష్టపడుతూ ఇస్తున్నారు. దీనికి ఎలాంటి బలవంతం లేదు. మీరు ఇష్టపడి మా సేవలు గుర్తించి 10 మందికి ఎలాంటి సేవలు చేయాలని, ఈ క్యాన్సర్ మెడిసిన్కి మేము ఎన్నో లక్షల మందికి ఇవ్వాలని, ప్రజలందరూ బాగుండాలని, ఈ ప్రకృతి బాగుండాలని మీ ఇష్టపూర్వంగా మా ట్రస్ట్కి మీరు విరాళంగా ఇస్తున్నారు. ఓం నమః శివాయ. అరుణాచల శివ. ఓం నమః.